సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత, కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ అయితే మనం కాలేజ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందో అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎంతవరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వన్స్ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్, ఐదర్ కౌన్సిలింగ్లో మనకి సీట్ అలాట్ అయిన తర్వాత మనం ఆ జాయినింగ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే, ఫస్ట్ది ర్యాంక్ కార్డ్. మనం ఏదైతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటామో ఆ ర్యాంక్ కార్డ్ అయితే జిరాక్స్ తీసుకొని ఉంచుకోవాలి. నేను చెప్తున్న ప్రతిదీ 2-3 సెట్స్ రెడీ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ది ర్యాంక్ కార్డ్ అయితే మీరు ఈసెట్ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ మీ హాల్ టికెట్, ఈసెట్ హాల్ టికెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది 10th మార్క్స్ మెమో. మీరు ఏదైతే 10th పాస్ అవుతుందో దాన్ని మార్క్స్ మెమో అయితే 2-3 సెట్స్ జిరాక్స్ తీసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ది మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, డిప్లొమా పీసీ. ఒకవేళ అది రాకపోతే మీ ఏదైతే సెమ్ తాలూకుది ఫైనల్ సెమ్ 5th సెమ్ యొక్క మెమో ఉంటుందో దాని జిరాక్స్ మీద స్టాంప్ వేయించి, కాలేజ్ స్టాంప్ వేయించి ప్రిన్సిపల్ సార్తో అయితే సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. అదైనా సబ్మిట్ చేయాలి. లేదంటే మీ కంప్లీట్ 1 to 5th సెమ్ దాకా ఆల్ సర్టిఫికేట్ మెమోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పీసీ అలాగా రాదు కాబట్టి. ఒకవేళ లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంతమంది పాస్ అవుట్ ఈ ఇయర్ ఈసెట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పీసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఆధార్ కార్డు, ఏదైతే స్టూడెంట్ ఆధార్ కార్డు, దాంతోపాటు పేరెంట్స్ది కూడా అటాచ్ చేసి ఉంచండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్గా మనం చేయించుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండు కూడా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మనకు రిజర్వేషన్ ఉంటుందో, ఐదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ పరంగా ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేదా సంథింగ్ అదర్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉంటాయో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫొటోస్, మ్యాక్సిమం ఒక 5 ఫొటోస్ దాకా, 5 to 10 ఫొటోస్ దాకా రిజర్వ్ ఉంచుకోండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మీరు కాలేజ్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే మీకు కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి అక్కడికి చాలా తక్కువ టైం ఉంటుంది, మరీ ఎక్కువ టైం ఇవ్వడు కాబట్టి ఫస్ట్ ఇది ర్యాంక్ కార్డ్, మీది ఏదైతే ఉందో ఆ ర్యాంక్ కార్డు, ఈసెట్ ర్యాంక్ కార్డు, నెక్స్ట్ ఈసెట్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మేము, అలాగే డిప్లొమా పీసీ కానీ లేని వాళ్ళకి 5th సెమ్ ఫైనల్ సెమ్ యొక్క జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, రిజల్ట్ జిరాక్స్ కాపీ, దాని మీద మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్తో సైన్ పెట్టించుకొని కాలేజ్ స్టాంప్ అయితే వేయించుకోండి. అదొకటి. నెక్స్ట్ దాంతోపాటు రిమైనింగ్ సెమ్ యొక్క మెమోస్ కూడా పట్టుకెళ్ళండి, జిరాక్సెస్. నెక్స్ట్ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఏ క్యాస్ట్కి అలాగా, అది. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, ఏ కాలేజ్ అయితే వచ్చిందో దాని యొక్క అలాట్మెంట్ ఆర్డరు. నెక్స్ట్ ఫొటోస్, ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి. వీలైతే 2 సెట్ల లాగా రెడీ చేయండి. కాలేజ్కి మీరు ఇవ్వడానికి బాగుంటుంది. లాస్ట్ అంటే ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి మీరు ముందుగానే రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.